లేదు కాల్ చేసి త్వరగా వచ్చేస్తాను. మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు 3వ నెల. హలో, హాయ్ సీత, ఒక్క నిమిషం. సారీ రేవతి, బాయ్. చెప్పు సీత. ఏమండి త్వరగా ఇంటికి రండి. వచ్చేటప్పుడు పాపకు ఫారెక్స్ తేవడం మర్చిపోకండి. అలాగే, ఇప్పుడే వస్తాను. రవి రవి ఏం ప్రాబ్లం కాదు. రాజు దీపక్ థియేటర్లో పిక్చర్కి వెళ్ళాము. అక్కడైతే ఎప్పుడు నీకేదో ఫోన్ వచ్చింది, నాకు కూడా ఫోన్ వచ్చింది. హలో సురేష్, నేను ఇక్కడే ఉన్నాను, త్వరగా వచ్చాను. సారీ కొనిచ్చుకుంటే ఎక్కడ పారిపోతాడో అని చెప్పి. ఓకే బాయ్, రేపు కలుస్తాను. హలో ఆనంద్, ఈరోజు ఆఫీస్ కి డుమ్మా కొడదామా? డుమ్మానా? నీ బర్త్డే కదా, నువ్వు కొడితే చాలే. ఈడియట్. ఈ సంటిగడ ఫుల్ బిజీ, అస్సలు కాడలేదమ్మా. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. సినిమా బాగాలేదంటగా. 2 టికెట్స్ తీస్తున్నా, నువ్వు వస్తున్నావు అంతే. థ్యాంక్స్. ఓ మంచి బాయ్ ఫ్రెండ్ తీసుకుని సినిమాకి వెళ్తా. సరే, వేరే అబ్బాయిని చూసుకుంటా. హే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్ అన్నయ్య. హాయ్ రా. ఎక్కడికి? ఆఫీస్కా? నేను డ్రాప్ చేయనా? పర్లేదు, నేను వెళ్తాను. సినిమాకా? 2 టికెట్లు చెప్పనా? థ్యాంక్స్ అన్నయ్య, నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు. కమాన్. దాసు గారు మాట్లాడతావా? స్రవంతి ఎక్కడున్నా క్యాచ్ చేయి. ఎల్లుండ ఈవినింగ్ రోమా కళ్యాణ మండపంలో నా బాసర బావ రాజుతో పెళ్లి ఏర్పాట్లన్నీ భారీగా చేస్తున్నా. కాబట్టి ఎల్లుండ ఈవినింగ్ వరకు దాచిపెట్టు. అంటే కిడ్నాప్ అన్నమాట. అంకల్, ఒకసారి కార్ ఆపండి. స్రవంతి, ఒరే శివ, స్రవంతి. ఇదిగో అన్నయ్య, పట్టుకో. ఫోన్లో ఏం చెప్పారా? అమ్మాయి పారిపోతుంది. రే దిగరా. ఒరే దాసుగా, నీ అబ్బా ఫోన్ పెట్టారా? ఇంకా కూర్చుంటారని దిగరా. సార్, ఆ అమ్మాయిని జీప్లో కూడా చెక్ చేసి కొట్టుకోవచ్చా సార్? నాకు తెలుసులేవా. కమాన్, ఫాలో మీ. చేసిన రన్నింగ్ చాలు గానీ బండికి తల్లి. థ్యాంక్ యూ. నువ్వెవరా మధ్యలో హీరోలా ఒరే దాసుగా, అసలు అమ్మాయికి ఏం చెప్పారా? పారిపోతుంది. ఎల్లుండ ఈవినింగ్ రోమా కళ్యాణ మండపంలో నా బాసర బావ రాజుతో పెళ్లి కిడ్నాప్ చేస్తున్నాను. అంటే నేను ఎంత గ్రేట్ కదా. నీ అబ్బా ఫోన్ పెట్టారా? అమ్మయ్యా, ప్రస్తుతం తప్పించుకోవడానికి ఒక బైక్ పొరడు దొరకాలి. థ్యాంక్ గాడ్. పోలీసులు తరుముకొని వస్తున్నారంటే ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ కిలాడీలా ఉంది. దొంగతనం చేసేటప్పుడు పారిపోవడానికి కూడా స్కెచ్ కరెక్ట్గా వేసుకోవాలమ్ముడు. జీప్కి దొరకకుండా ఎంతసేపు పరిగెడతాం? లక్కీగా నేను బైక్లో వచ్చాను కాబట్టి సరిపోయింది. నువ్వు కాకపోతే గొట్టంగాడు ఇంకొకటి వస్తాడు. వెనకాల బాబాయ్ తరుముకొస్తున్నారు. ముందు బండ్లో పెట్రోల్ ఉందేమో చూసుకో బాబు. సినిమాలు బాగానే చూసేటట్టున్నావే. అయ్యింది పెళ్ళి, ఆగింది బండి.
నువ్వు అనుకున్నట్టే జరిగింది. పెట్రోల్కి డబ్బులు వెళ్ళి తెస్తా, నువ్వు ఇక్కడే ఉండు. నేనెందుకు ఇస్తా? నేను నడిచి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావు? పెట్రోల్కి డబ్బులు నేను వెళ్ళి తెస్తా. మంచి ఫిగర్ దొరుకుతాయని 150 కిలోమీటర్లు తీసుకొచ్చారా. బాడీ అంతా ఒక్కటే హీట్ అయిపోయిందిరా మామ. 2 బీర్లు తాగినా 1 డిగ్రీ టెంపరేచర్ కూడా తగ్గలేదురా. కరెక్ట్ గా గోదావరి మీద ఉన్నాం. దూకారే మామ, చల్లబడిపోతాం. ఏం ముందురా పిల్ల, కత్తిలాగుందిరా. ఒంటరిగా ఉందిరా మామ, బండి వెనక్కి వేసుకపోదాం రా. సంగతి చూసుకుందాం. అరే ఆగండ్రా, నా జమ్ము పొరి నచ్చింది ఓసారి. ప్లీజ్ అడిగేదేంది మామా? అడగక ఇచ్చే ముద్దే ముద్దు మామా. మీ నోటి బీరి వాసన పడదేమోరా. పదును మీద ఉందిరా పిల్ల. ఇల్లు కొడుతుందా? తీసుకెళ్ళి పోయినరా. జరిగిందా తొదగొడదు మామా. హైదరాబాద్ నిజామాబాద్ తీసుకొచ్చేసింది. తింగరబుచ్చి ఏం చేస్తున్నారు? పోలీసులు వచ్చారు. ఏమైందో? బండిని ఎలా పట్టేశానా? అమ్మాయి సార్ తీసుకెళ్ళింది. ఎవరో దొబ్బుకుపోతున్నారు చూడు, అదే ఆ ఇండికాలో వాళ్ళమి. ఈరోజు ఎవడ మోహన్ చూశానో ఏమో, ఆ దాసుగాడితో ఎన్ని తిట్లు తినాలో. శివగా చెరి దొరికిందా? ఒక అమ్మాయిని పట్టుకునే దొంగల్ని ఏం పట్టుకుంటావురా? అమ్మా కొడితే కొట్టింది కనరా, చేతిలోనే ఇంత సుఖమంటే ఎప్పుడెప్పుడా అన్నట్టుంది మామ. వేసేయాలి మామ, కోఆపరేట్ చేయండి. కమాన్. అలాగే మామ, కమాన్ మామ, ఎంజాయ్. కమాన్ చావర బండ సచ్చినోడా. రే పట్టుకోండి. ఆపో ఆపో ఆపో. కారు దొరికేసింది, బైక్ దొరికేసింది. విజయం మజాక. ఇది వాడిబండి. చెక్ చేయండి, చెక్ చేయండి. కారులో ఎవరెవరు ఉన్నారో చెక్ చేయండి. కారు బాగా డ్యామేజ్ అయినట్టుంది. తీసుకెళ్తే స్క్రాప్ అయిపోతుంది. లేరే, ఆ తర్వాత ఇంజిన్ అమ్మేసుకోవచ్చు. ఇప్పుడే వీడెవడో ఫోను. దాసుగాడు కంగారు పడిపోతున్నాడు. శివగా చెరి దొరికిందా? ఒరే దాసు, అసలే టెన్షన్తో చచ్చిపోతున్నాను రా. నీ అబ్బా ఫోన్ పెడే. అదిగో పారిపోతున్నారు. కమా చేజ్. ఎస్ఐ ట్రైనింగ్ లో కూడా ఎవడు నన్ను ఎలా పరిగెత్తించలేదు. ఆగవే ఆగవే. నా వల్ల కాదురా ఇంకా.
కమాన్ చేస్. మీరేంట్రా మాకంటే వీక్ లో ఉన్నారు? ఇలాగ రికమెండేషన్ కదా సార్. రండి. కమాన్ యార్. ఇంతసేపు ఇక్కడ చచ్చావు. ఏంద్రా తుప్పలోకం తీసిపోతుంది ఇది? రండిరా రండి. ఆగవే. కమాన్ కమాన్. ఎక్కడైతే రా రేపు చేయాలి కానీ మామ కారు ఎట్లా పాడైపోయిందిరా రే. ఈ ట్రైన్ అన్ని వెళ్ళిపోదాం పదనరా రే. నీ పేరేంటే తింగరబుచ్చి, తెగ పరిగెత్తి చేస్తున్నావు. శ్రవంతి. మరి నీ పేరు? రాజు. ఏ దేశానికి? ముందేమో పోలీసులు చేసింగు, ఇప్పుడేమో రౌడీ బ్యాచ్ తయారైంది. నీ వరుస చూస్తుంటే నువ్వేదో చాలా పెద్ద గ్యాంగ్స్టర్ లాగా ఉన్నావే. అప్పుడేమైంది? ముందుంది నీకు. పద. ఈ పరిగెత్తేటప్పుడు ఏ పాము కుడితే డైరెక్ట్ గా పైకే పోతాంరా మామ. ఇంక రేపు ఉండదు, ఇంక డైరెక్ట్ ఎల్లుండే. మగ విధులు నీకోకేరా? అదిగోరా. నేనెందుకు మీ వెనుక పరిగెత్తుతున్నాను? అక్కడుందిరా. ఆగవే. రే జాగ్రత్త రే, ముందు పడితే మన షేపులు మారిపోతాయి. అసలు వీళ్ళు మన ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారా? తుప్పలు వచ్చాయి, డొంకలు వచ్చాయి, కొండలు వచ్చాయి. సార్ అదేదో రామ్ గోపాలవరం సినిమాలో కూడా ఇంతే సార్. భలే మజాగా ఉంటుంది. చివరికి పోలీసులు ఇర్రోళ్ళు అయిపోతారు సార్. ఏయ్ జాగ్రత్త, పడిపోగలవు. ఏంట్రా నీ పెళ్ళాన్నా? నువ్వు పడిపోకుండా నేను పట్టుకుంటాలే, ఓకేనా? చచ్చిపోతాను బాబు. అమ్మయ్యా తప్పించుకుందరా మామ. వెళ్ళిపోతారా మామ? వెళ్ళిపోయిందిరా. అదిగోరా. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. అయ్యో శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. ప్లీజ్. ఎక్కడికి బాబు? ఎక్కడికి? అది ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఎప్పుడు ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ డార్లింగ్ అని పిలుస్తున్నావు? శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. పెట్టి సంతోషంగా ఉన్నావే.